ఏపీ విద్యార్థులకైతే ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పేసిందనే చెప్పుకోవచ్చు. అది ఏంటనేది ఇప్పుడు స్కూల్లో ఆధార్ అనేది అప్డేట్ చేసుకునే అవకాశాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే దాని ప్రాసెస్ ఏంటో పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందామా. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకైతే కీలక అలర్ట్ అయితే జారీ చేసిందండి. విద్యార్థులు ఇంకా ఎలాంటి ఇబ్బందులు అయితే పడకుండా ఉండేందుకు ప్రభుత్వం స్కూల్లోనే క్యాంపులు అయితే ఆధార్ అప్డేట్ చేసుకునే క్యాంపులు అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం నవంబర్ 17 నుంచి 26వ తేదీ వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో ప్రత్యేక ఆధార్ కార్డు క్యాంపులు నిర్వహించేందుకు అయితే సిద్ధమైపోయిందండి. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థులు అందరూ ఆధార్ వివరాలు అయితే సరి చేసుకోవడంతో పాటు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునే సౌకర్యం అయితే కల్పించడం అయితే జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు ఇది ప్రత్యేకంగా కేటాయించడం, అందువల్ల వాళ్ళ స్కూల్లోనే కేటాయించడం అయితే జరుగుతుంది. అయితే అలాగే రాష్ట్రంలోని సుమారు 15 లక్షల మంది ఈ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అప్డేట్ వివరాలు అయితే సరి చేసుకోవాల్సి ఉన్నట్లయితే ఈ ఆధార్ క్యాంపు వాళ్ళు చెప్తున్నారు. అదే కారణంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ పాఠశాలలో ఈ ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని అయితే ఆదేశాలు అయితే పంపడం జరిగింది. సో దీనికి ఏజ్ లిమిట్ ఏంటంటే 5 నుండి 15 ఏళ్ళ మధ్య ఉన్న వయసు విద్యార్థులకు పాఠశాల వద్ద తమ ఫింగర్ ప్రింట్స్ అనేది అలాగే ఐరిస్ వంటి వివరాలు అయితే సరి చేసుకోవాల్సి ఉందని అయితే తెలియజేయడం జరిగింది. ఈ సేవను ప్రతి ఒక్కరూ ఉచితంగా పొందే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా మీ పిల్లల ఆధార్ అనేది అప్డేట్ చేయించుకోవడం మర్చిపోకండి. ప్రస్తుతానికి ఆధార్ కార్డు ప్రతి రంగంలో తప్పనిసరిగా పత్రంగా మారిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే స్కూల్ అడ్మిషన్స్, పీజీ రిమెంబర్స్, తల్లి వందనం అలాంటి చాలా ఏ పథకాలు అందాలన్నా ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా అవసరమైతే ఉంటుంది కదా. అయితే బాల ఆధార్ తీసుకున్న చిన్నారులకు 5 ఏళ్ల తర్వాత మాత్రం తప్పనిసరిగా బయోమెట్రిక్ లేదా ఐరిస్ అనేది అప్డేట్ చేయించుకోవడం తప్పనిసరి. ఇది చేయకపోతే భవిష్యత్తులో వచ్చే పథకాలు, లబ్ధి లేదా ఇతర సేవల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధార్ అనేది అప్డేట్ చేయించుకోవాలి. ఇది అక్టోబర్ 1 నుంచి ఆధార్ సేవల ఛార్జీలు పెరగడంతో ఇప్పుడు పేరు, పుట్టిన తేదీ వివరాలు వంటి వివరాలకైతే ₹75 వసూలు చేయడం అయితే జరుగుతుంది. అలాగే బయోమెట్రిక్ అప్డేట్ కోసం అయితే ₹100 నుంచి ₹125 వరకు అయితే వసూలు చేస్తున్నారు. అయితే ఈ 5 నుంచి 10 ఏళ్ళలో బయోమెట్రిక్ అప్డేట్ మాత్రం పూర్తిగా ఉచితమని చెప్తున్నారు. పుట్టిన కొత్త శిశువులకు ఆధార్ జారీ చేయడం కూడా ఎలాంటి ఛార్జీ లేకుండా జారీ చేస్తామని కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైనా పిల్లలు ఆధార్ ఇంకా అప్డేట్ చేయించుకోకపోతే మాత్రం తల్లిదండ్రులు వారు దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి కేటాయించి అందరూ ఆధార్ అనేది అప్డేట్ చేయించుకోండి. మన వీడియోస్ని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి.